నువ్వు మొట్ట అయిపోతావు, ఇట్ట అయిపోతుంది అది అని పొరపాటును కూడా అనకూడదు. ఎందుకంటే ఆ నోటితో ఏం పలుకుతుండో ఎవరు చెప్తున్న మాట దేవుని మాట చెప్తుండవు. ఎప్పుడు నువ్వు బాగుండాలి, దీవించబడాలి, నీకు మంచిగా జరగాలి, నువ్వు దేవుళ్ళలోనే ఉండాలి, నువ్వు బాగుండాలని సేవకుడు కోరుకోవాలి. వేరేదేమి కూడా కోరుకోకూడదు. అర్థమైందంటే అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. విశ్వాసులైన సేవకులైన ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీకొకటి మాకొకటి కాదండి, అందరికీ ఒకటే. అందరూ దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శ్రీముల తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట చెల్లిస్తూ మాట్లాడుతున్నారు. అందరికీ